నందివాడ మండలం ఇలపరు నుండి గుడివాడకు వచ్చే ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తక్షణమే స్పందించారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు. ఇలపరు టు గుడివాడ రూట్లో ఉదయం వెళ్లే ఒకే సర్వీస్ ఉండటంతో బస్సులు నిలబడేందుకు కూడా స్థలం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని స్టాప్లలో బస్సులు ఆగకపోవడంతో కాలేజీలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని వాపోయారు. గతంలో డిపో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. విద్యార్థుల సమస్యను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము వెంటనే ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇలపరు రూటులో స్టూడెంట్స్ స్పెషల్ సర్వీస్ నడపాలని లేదా ఉదయం సాయంత్రం 2 సర్వీసులు పెంచేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విద్యార్థులతో మాట్లాడుతూ రద్దీగా ఉన్న ఆ బస్సులో ప్రయాణించేది కూడా మీ కుటుంబ సభ్యులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మీరు లేవనెత్తిన సమస్యను వారం రోజుల్లో పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటానంటూ ఆయన భరోసానిచ్చారు. ఇంత చైతన్యవంతంగా సమస్యపై స్పందించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ చైతన్యం కేవలం బస్సు సమస్యకే కాదు, గ్రామాల పరిశుభ్రత, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో కూడా ఉండాలని అన్నారు. గ్రామస్తులకు కూడా మీరు అవగాహన కల్పించాలని సూచించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను గాని అధికారులు గాని సంప్రదించి పరిష్కరించుకోవాలని, బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే రాము విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ మామయ్య స్టూడెంట్ బస్ సెపరేట్గా పెట్టేసి ఎవరు ఎక్కబడుతుంటారు అడిగారు. సార్ 2 ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ మాత్రం చైతన్యం మీ దగ్గర వస్తే మీకు అన్ని పనులు మీరేమో హ్యాపీ, మీరేమో ప్రశాంతంగా అసలు పుస్తకాలు తప్పితే మేము చదవన్నట్టుగా పడుకుంటున్నారు అంట. గుడ్ మార్నింగ్ అని ఒకసారి మీరు వీడియో కాల్ చేపిస్తే చూపిస్తే పాపం చిన్న పిల్లలు అందరూ ఇక్కడ నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. స్టూడెంట్ బస్సు అని చెప్పి బస్సు వేస్తున్నారు. దాంట్లో స్టూడెంట్ బస్సు అని పెట్టాం కానీ పెద్దవాళ్ళందరూ ఎక్కుతున్నారు. వీళ్ళకి అది ఉంచుంటాను కూడా ప్లేస్ లేదు. ఏంటి నా దగ్గరికి వచ్చింది అంతా కలిపి 1/4 కూడా రాదు. వాళ్ళే 60-70 మంది ఉన్నారు. స్కూల్ టైంకి అటు నుంచి బస్సు వేయాలనేది వీళ్ళ కోసం సెపరేట్ లేదు. అండ్ థింగ్స్ అండి, ఇప్పుడు లక్ష్మీ నరసింహపురం అని శివారు గ్రామాలు నందివాడ మండలంలో, ఓకే, అది ఎండ నుంచి రావాలి. అక్కడ ఓన్లీ ఎల్లనపురంలో ఒక్క దాంట్లోనే ఫుల్ అయిపోతుంది బస్సు, ఓకే. ఆ బస్సులోకి వీళ్ళు కాక మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కేస్తారు. అలాంటప్పుడు మరి కనీసం 2 బస్సులు ఉన్నాయండి, వాళ్ళకు బస్సు వేరే చేస్తున్నాను వీళ్ళు ఉద్దేశం. స్టూడెంట్స్ వరకే ఒక బస్సు ఎత్తే బాగుంటుంది అని ఇవాళ కాదండి, అది రోజు ప్రాబ్లం. ప్రాబ్లం వాళ్ళ అర్థమైందా? ఒక 2 నిమిషాలు జైల్లో పెట్టుకుంటే అదే ఇష్యూని మనకి ఎప్పుడో దాకా 5 దొరికిన తోట వేసుకోవాలి, ఓకే. కాలువల పక్కన మాత్రం చెత్త వేయకూడదు. చెత్త వేస్తే కనుక ఎవడన్నా ఇంటి ముందు వేసుకోమనండి, ఏదైనా వేసుకోమనండి. రే ఏనండి రా, రే అది కూడా చెప్పకండి, అందరూ పడేస్తున్నారు. ఫస్ట్ బాగా పడేసే వాళ్ళని ఆపటం కూడా మీ బాధ్యత. మరి అది నాకు క్లీనప్ చేసి పెడితే మీ అందరికి కూడా చేద్దాం. మరో ప్రోగ్రామ్ పెట్టండి, మీరు అందరూ ఇంకా చాలా మంది ఉన్నారుగా, మీ రోడ్డు మొత్తం క్లీన్ చేద్దాం రోజు, ఓకేనా? పెడతారా? వస్తారా అందరూ? ఎక్కడతారు క్లీనప్ చేద్దాం. మరి కాలం మొత్తం క్లీనప్ చేద్దాం, చెత్త ప్లేస్ ఏం లేకుండా. రెడీనా? సరే, నెక్స్ట్ వీక్ పెడతారా? ఒకసారి చూడండి అందరూ. రుణములు పెట్టావుగా